హలో గాయ్స్! ఈరోజు ఎక్సెల్ వీడియోలో వచ్చేసి షార్ట్‌కట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి సీరియల్ నంబర్ ఉంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్. ఈ టేబుల్ ఎప్పుడైతే మనం సీరియల్ నంబర్ ఎంటర్ చేస్తామో, ఆ రో మొత్తం హైలైట్ అవ్వాలి. ఆ టేబుల్ అంతా హైలైట్ అవ్వాలి. కలర్‌ఫుల్‌గా హైలైట్ అవ్వాలి అంటే, దానికి షార్ట్‌కట్ వే వచ్చేసి ఏంటి అంటే, ఆల్ట్ హెచ్ఎల్ఎన్ ప్రెస్ చేసినప్పుడు మనకిక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ ఆప్షను యూజ్ ఫార్ములా టు డిటర్మైన్ అన్న దగ్గర క్లిక్ చేసినప్పుడు, ఇక్కడ మనకి ఫార్మాట్ వాల్యూ వేర్ దిస్ ఫార్ములా అని ఉన్న దగ్గర మనకి ఏదైతే డేటా హైలైట్ అవ్వాలనుకుంటున్నామో, ఆ సెల్ ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత, ఇక్కడ ఈ డాలర్ సింబల్ అనేది రిమూవ్ చేసేద్దామండి. చేసేసి ఈ ఫార్మాట్‌లోకి వచ్చిన తర్వాత, మనకి ఏదైతే కలర్ హైలైట్ అవ్వాలనుకుంటున్నామో, ఆ కలర్‌ని సెలెక్ట్ చేసి, ఓకే చేసి, తర్వాత మనం సీరియల్ నంబర్ ఎంటర్ చేసినప్పుడు, మనకి ఆటోమేటిక్‌గా ఇక్కడ డేటా అనేది హైలైట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, డేటా అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్‌లో కలర్‌ఫుల్‌గా ప్రొఫెషనల్ వేలో కనిపించాలి అంటే, ఈ షార్ట్‌కట్ వే అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అట్ ఇక్కడ కంట్రోల్ పీ ప్రెస్ చేసినప్పుడు మనకేమైతుందంటే, ఈ ఫస్ట్ పేజ్‌లో నేమ్ అనేది హెడ్డింగ్ అనేది హైలైట్ అయ్యి వచ్చింది. కానీ సెకండ్ పేజ్‌లో రాలేదు. దీనికి ఏం చేయాలి అంటే గనక, ఈ ఫస్ట్ పేజ్ లేఔట్‌లోకెళ్ళిన తర్వాత, ఇక్కడ ప్రింట్ టైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసినప్పుడు, రోస్ టు రిపీట్ అట్ టాప్ అనే ఆప్షను సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ యారో క్లిక్ చేస్తే, మనకి ఏదైతే రో రిపీట్ అవ్వాలనుకుంటున్నామో హెడ్డింగ్ కింద, ఆ రో మొత్తాన్ని సెలెక్ట్ చేసి, ఎంటర్ చేసి, ప్రింట్ ప్రివ్యూలోకెళ్తే గనక, మనకిక్కడ ఆటోమేటిక్‌గా చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ పేజ్‌లో హైలైట్ అయింది. సెకండ్ పేజ్‌లో కూడా హెడ్డింగ్స్ అనేది హైలైట్ అవ్వడం అనేది జరిగింది. సో, ఇట్లా మనము ఎన్ని పేజీలు కావాలంటే అన్ని పేజీలకి హెడ్డింగ్ అనేది మనము ప్రింట్ ఆప్షన్‌లో ఇచ్చుకోవచ్చు. సో, ఇదొక షార్ట్‌కట్ వే వచ్చేసి. సో, ఇదండి ఇవాల్టి వీడియో వచ్చేసి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.